హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సార్. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలకు ఆ పెరుగన్నంలో విషం కల్పించి వాళ్ళని చంపేసింది. ఆ తర్వాత తాను కూడా అదే అన్నం తినేసి సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది, కానీ ఆమె ఇప్పుడు విషం పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. మరి ఎందుకు పిల్లల్ని చంపేసుకుంది, మళ్ళీ తనెందుకు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది, అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో? ఇదొక దారుణమైన సంఘటన. ముగ్గురు పసిపిల్లలు, వాళ్ళు 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిని చనిపోయారు అన్న వార్త ఫస్ట్ సంచలనం రేపింది. సో ఎలా చనిపోయారు అని చర్చ అయితే విపరీతంగా జరిగింది వచ్చి మొన్న February 27th నైట్, అంటే అర్లీ మార్నింగ్, 28th అర్లీ మార్నింగ్ అనుకోవచ్చు, తెలియడం అయితే వీళ్ళు ఏం చేశారంటే థర్స్డే 27th నైటు పెరుగన్నం కలిపి పెట్టింది తల్లి వాళ్ళకి. సో ఆ ముగ్గురు పిల్లలు తర్వాత చనిపోయినట్టుగా ఇదైంది. సో అసలు ఎవరు వీళ్ళు, ఏం జరిగింది, ఎందుకు ఈమె చంపిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంతకుముందేమో తండ్రే చంపాడని వార్తలు వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూద్దాం. యాక్చువల్గా ఇతని పేరు చెన్నయ్య. ఇతను వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో ఈమె రజిత, ఆవురి చింతల రజిత అలియాస్ లావణ్య. సో ఈ రజిత అనే ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు, 12 ఏళ్ల సాయికృష్ణ, 10 సంవత్సరాల మధుప్రియ, 8 సంవత్సరాల గౌతమ్, 2 అబ్బాయిలు, 1 పాప. సో ఎప్పట్లాగే ఇతను ఎక్కువగా ఏంటంటే వాటర్ ట్యాంకర్, ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు డ్యూటీలు ఉంటాయి ఇతనికి. అలాగే డ్యూటీకి వెళ్ళాడు. నైట్ కొంచెం లేటుగా వచ్చాడు. సో వీళ్ళు భోంచేశారు. భోంచేసినప్పుడు ఈమె ముగ్గురు పిల్లలకు కూడా పెరుగన్నం తినిపించింది. భర్తకు కూడా పెరుగన్నం వేస్తే అతను వద్దు, నాకు పప్పు చాలన్నాడు. సో రైసు పప్పు వేసుకొని అతను తినేసి, మళ్ళీ అతనికి 11 గంటలకి డ్యూటీ ఉంది. సో అతను బయటికి వెళ్ళిపోయి కొద్దిగా లేటుగా వచ్చాడు. 12:30, 1 గంటకి అట్లా వచ్చాడు. అందరూ నిద్రపోతున్నారు, ముగ్గురు పిల్లలు, భార్య. సరే అతను కూడా పడుకున్నాడు. పడుకున్నాక ఒక 2:30-3 ప్రాంతంలో భార్య లేచింది. నాకు కడుపు అంతా పెయిన్ వచ్చేస్తుంది, నా వల్ల కాలేదు, తట్టుకోలేకపోతున్నాను అనేది ఆమె లేచింది. ఆమె చూస్తే చాలా ఇదిగా ఉంది, డేంజరస్ అనిపించింది ఈయనకి. సరే లైట్ వేసాడు. ఈ లోపల పిల్లల్ని చూస్తే పిల్లలు నోట్లో నురుగులు వచ్చేసే, ముగ్గురు పిల్లలకి ఎవరు కూడా కదలిక లేదు. సో కదిలిపించి చూశాడు, కదలిక లేదు. దాంతో ఆయన టెన్షన్ వచ్చి పక్కింటి వాళ్ళకి తలుపులు తట్టి వాళ్ళని ఇచ్చేశారు. వాళ్ళు చూశారు, ఏం జరిగిందమ్మా అంటే, ఇట్లా ముగ్గురికి నేను అంటే ఈయన తినంది వాళ్ళు తినింది అయితే పెరుగన్నమే కాబట్టి పెరుగన్నం లేదన్నా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆమె పెరుగన్నం తిన్నాం మేము నలుగురం, ఈయన తినమని తినలేదు, మేము నలుగురు తిన్నాం, దానివల్ల ఏమైనా అయిందంటే వాళ్ళు ఇమీడియట్గా ఆమెను పటాన్ చెరువులో ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ లోపల పోలీసులకి ఆ పక్కింటి వాళ్ళకి కాల్ చేశారు. పోలీసులు వచ్చారు. ఈ ముగ్గురు పిల్లల్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ వాళ్ళు చనిపోయినట్టుగా గాంధీ హాస్పిటల్లో డిక్లేర్ చేశారు. సో ఈమెను కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చేశారు. ఆమెకు పరిస్థితి ఇప్పటికి కూడా విషమంగా ఉంది, ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు. సో దాని తర్వాత పోలీసులు ఏమనుకున్నారంటే ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే నలుగురికి ఇది అయింది కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపించుండొచ్చు. ఈమె పెద్ద ఆమె కాబట్టి ఈ మీద ఎఫెక్ట్ అంత లేకపోయిండొచ్చు అనేది దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు, పోస్ట్ మార్టం చేయించారు. ఇవన్నీ చేసినాక పోలీసులకి మామూలుగా ఏంటంటే వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని రకాల అనుమానాలు వస్తాయి మనుషుల మీద. ఫస్ట్ చెన్నై మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే చెన్నై పెరుగన్నం తినలేదు, ఓన్లీ పప్పే తిన్నాడు, పైగా వెళ్ళిపోయాడు. సో చెన్నై ఏమైనా విషం పెట్టాడా అనేది. కానీ వండినప్పుడు కానీ పెరుగన్నం టైంలో కానీ అతను లేడు ఇక్కడ. సో ఫస్ట్ చెన్నై ఫోన్ అవన్నీ తీసుకున్నారు. చెన్నై ఫోన్ కాల్స్ ఏంటి, చాట్ ఎవరితో చేస్తున్నారు, అతను కొంత కొట్టినట్టుగా ఉన్నారు. అతనైతే ఫర్మ్గా నాకేం తెలియదు అని నిలబడ్డాడు. అతని పనిచేసే వాళ్ళందరినీ కూడా విచారించారు పోలీసులు. సో చెన్నైది ఏమి ఉండకపోవచ్చు అనుకున్నారు. సరే ఆమె వైపు నుంచి కూడా ఆలోచిద్దామని పోలీసులు ఏం చేశారంటే ఆమె ఫోన్ తీసుకున్నారు. ఆమె ఫోన్ అవన్నీ పరిశీలిస్తే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ఈమె ఒకరితో అఫేర్ నడుపుతుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని.
యాక్చువల్గా ఈమె 10th క్లాస్ రీయూనియన్ జరిగింది ఈ మధ్య కాలంలో, 1 year 2 years బ్యాక్. ఆ రీయూనియన్ లో ఒక పాత వీళ్ళ 10th క్లాస్ మేట్ పరిచయం అయ్యాడు ఇప్పుడు. సో అతనికి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆ అఫైర్ లో భాగంగా ఈమె భర్త పిల్లలు అడ్డొస్తున్నారని చాలాసార్లు అతనితో అనేది, అతన్ని కూడా విచారించారు పోలీసులు, లవర్ని విచారిస్తే లవర్ ఏం చెప్పాడంటే, ఈమెకి ముందు నుంచి కూడా అంటే నా మీద బాగా మోహం ఎక్కువైపోయింది, నేను భర్తని పిల్లల్ని వదిలేసి నా దగ్గరికి వస్తానని చెప్పేది, నేను వాళ్ళని వదిలేసి వస్తే నా కష్టం కదా, ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు లేకపోతే బాగుండేది, మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ముందుగానే పరిచయం జరుగుంటే నేను అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు, ఇలాగంతా మాట్లాడేది అనేది వాళ్ళకి అర్థమైంది. సో అందుకని ఆ తర్వాత ఆమెను కూడా వీళ్ళు ప్రశ్నించారు ఈ యాంగిల్లో. సో ఆమె కన్ఫెస్ అయిందని చెప్తున్నారు పోలీసులు. అంటే ఇంకా అఫిషియల్గా అయితే పోలీసులు ఏమి డిక్లేర్ చేయలేదు, కానీ మీడియాకి అయితే లీక్ అయింది వార్త. మీడియా లీక్ ప్రకారం ఏంటంటే, ఈమె భర్తని పిల్లల్ని 4 చంపేయాలని డిసైడ్ అయింది. భర్తకి ఆ రోజు ఆయన ఎందుకో పెరుగన్నం తినకుండా ఆయన నైట్ పని ఉందని వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే భర్తను కూడా చంపేయాలనేది ఆమె ప్లాన్ చేసింది. 3 పిల్లలకు కూడా ఒకేసారి పెరుగన్నంలో ఆమె విషం కలిపి పెట్టేసింది. సో 4 చనిపోతే తను లవర్తో ఎంజాయ్ చేయొచ్చు, జీవితాన్ని హాయిగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది. అంటే నేను ఈ పిల్లలు ఫ్యామిలీ త్వరగా నాకు పెళ్లి చేసేసారు, నా జీవితం కట్ అయిపోయింది ఇక్కడికి, ఇంకా పిల్లలు మొగుడు తప్ప నాకేం ప్రపంచం లేదు, ఈ పిల్లలు కూడా నన్ను ఎంతసేపటికి వేధిస్తున్నారు, మంచిగా ఉండట్లేదు, నాకు ముగ్గురితో వేగడం కష్టంగా ఉంది, అతనేమో ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు అన్న ఒక కోపం కూడా ఆమెకి ఉన్నట్టుగా చెబుతున్నారు. అంటే పిల్లల మీద మామూలుగా మనం బయట ఏమనుకుంటాం, తల్లి గోరుముద్దలు తినిపించింది, డ్రామా అంతా మెలో డ్రామా అంతా మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా చూసుకున్నప్పుడు ఇవాళ పిల్లల పెంపకం కూడా వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే అంత మాత్రం చంపేయడానికి సమర్థించడం కాదు, కానీ ఆమె పాయింట్ ఆఫ్ నుంచి కొంతసేపు మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే, ఆమెకి ఒక ఇరుకుపోయిన ఫీలింగ్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంట్లో ఒక లిబరేషన్ ఇతను కనబడ్డాడు లవరు, సో మనం వెళ్ళిపోవచ్చు, ఒక ఆప్షన్ ఉందని. ఆమె నిజానికి వదిలేసి వెళ్ళిపోతే ఆమెను ఎవరు ఏమో అని ఉండేవాళ్ళు కాదు, మా అంటే గొడవలు అవుతాయి, ఏమన్నా జరుగుండొచ్చు, కానీ చంపేసి వెళ్ళిపోదాం అనుకోవడం ఆమె సిక్ మైండ్ అని తెలియజేస్తుంది. నిజానికి ఎవరు కూడా సేమ్ మైండ్ ఉండేవాళ్ళు ఎవరు తన పిల్లల్ని ఎంత లేదన్నా ఆమె 3 ఎంతో కష్టపడి కని పెంచింది. సో ఒకరికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చాయంటే 3 పిల్లలు ఆమె కష్టపడే పెంచుండొచ్చు కదా, కానీ ఆ స్థాయిలో చంపేయడం అంటే ఖచ్చితంగా ఆమె ఒక సైకోపాథటిక్ సోషియో సైకోపాత్ అంటారు, ఆ సైకోపాత్ మైండ్ ఆమెకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద సైకలాజికల్ ప్రొఫైలింగ్ అని తయారు చేయగలిగితే పోలీసులు మనకి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఆమె మానసిక పరిస్థితి ఏంటి, ఆమె ఎందుకు ఇలా చేసింది. మామూలుగా అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటివి జరిగినప్పుడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ తయారు చేస్తారు, అంటే మనం అర్థం చేసుకోవడానికి. అంటే సింపుల్గా ఆమె దుర్మార్గ రాక్షసి అనేయడం సులభం, కానీ ఆమెని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి. ఎందుకంటే ఆమె మైండ్ సెట్ ఒక్క రోజులో వాళ్ళకి యాంటీగా వచ్చేది, ఎప్పటి నుంచో ఉంటుంది. దాన్ని చాలామంది నేను కూడా చూస్తుంటే తల్లులు, ముఖ్యంగా తల్లులు పిల్లల పట్ల నేను చచ్చిపోతా లేకపోతే నువ్వు చచ్చిపో అన్నోళ్ళు ఉన్నారు. ఆ మధ్య మనకి నేను కూడా చెప్పాను, బెంగళూరులో ఒక టీనేజ్ అమ్మాయి తల్లి కొట్లాడుకొని ఇద్దరు ఒకరినొకరు కత్తితో పొడుచుకొని చనిపోయారు. అట్లాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రెజర్ అనేది తల్లుల మీద కూడా బాగా పడుతుంది పిల్లల పెంపకం. ముఖ్యంగా నేను చాలా మందిని చూస్తున్నా, ఒక్క బాబో పాపో ఉన్నవాళ్లే నేను చచ్చిపోతా లేకపోతే దీన్ని చంపేసి నేను చచ్చిపోతా అన్న డైలాగులు చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటిది 3 పిల్లల్ని పెంచడం అనేది ఖచ్చితంగా డిఫికల్ట్ ఉండొచ్చు. దాని నుంచి ఆమె ఆల్రెడీ మెంటల్గా కొద్దిగా ప్రాబ్లమేటిక్ మెంటల్ డిజార్డర్స్ ఆమెకు ఉన్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఇంకొంత స్పీడప్ చేస్తాయి, దాన్ని అగ్రివేట్ చేస్తాయి. అది జరుగుండే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే పోలీసులు ఈ సంచలన విషయాన్ని చెప్పారు. అసలు ఆమె మరే చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే, ఆమె విషం పెట్టి 4 చంపేయాలనుకున్నది ఓకే, 3 పిల్లలకి విషయం ఇచ్చింది, తను ఎందుకు తినింది పెరుగన్నం అనేది చాలా మందికి డౌట్. దానికి కూడా పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఆమె నమ్మించడం కోసమే ఎక్కువ తినకుండా కొద్దిగా 2 ముద్దలు తినింది,
ఎందుకంటే మేము నలుగురు పెరుగన్నం తిన్నాం, నలుగురికి ఇదైంది అంటే నలుగురు అంటే 5 మందికి ఆమె ప్లాన్, ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఫ్యామిలీ అంతా పెరుగన్నం తిన్నాం, ఫ్యామిలీ అంతా ఇబ్బంది అయింది, వాళ్ళు చనిపోయారు, నేను బతికాను అనేది ఒక వెర్షన్ ఇద్దాం అనేది ఆమె ప్లాన్. సో పోలీసులు నమ్మించడానికి ఆమె వేసిన ప్లాన్ అది. ఆ ప్లాన్ లో భాగంగా ఆమె ఎక్కువ తింటే చనిపోతామని, కొద్దిగా తింటే మనం బతుకుతాము, సీరియస్ అవుతుంది అని చెప్పి కొద్దిగా తిన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కొద్దిగా కూడా ఎఫెక్ట్ ఆమెకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ చూస్తే ఆమె కూడా చచ్చిపోవాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆమె చావకూడదు, జైల్లో మగ్గాలి, రోజు కుళ్ళి చావాలి, జైల్లో లైఫ్ పడాలి ఆమెకి, ఒకేసారి చనిపోతే ఇదవుతుంది అన్న సీరియస్ అయితే రియాక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది అత్యంత ఘోరమైన విషయం. కన్న తల్లి 3 పిల్లలకి విషం ఇచ్చి చంపడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆమె మామూలు సేమ్ మైండ్తో ఉన్న వ్యక్తి అయితే కాదు. ఖచ్చితంగా ఆమెకి ఈ సోషియో సైకోపాత్ లక్షణాలు అయితే నాకు తెలిసి ఉంటాయి. ఆమెని డీప్గా కానీ సైకాలజీ